వైఎస్ అగ్రనేత గాజర్ల అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు మరో వాదన వినిపిస్తోంది. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్న అశోక్ పై 20 లక్షల రివార్డు కూడా ఉంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, రెండు వర్షన్స్ ఇక్కడ వినపడుతున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇంకోటి అనారోగ్య కారణంగా అతనే లొంగిపోయాడని. 20 లక్షల రివార్డు ఉన్న అశోక్ ఇలా లొంగిపోవటం ఏ విధంగా అనుకోవచ్చు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఇతను వరంగల్ జిల్లా చిట్టాల మండలం వెలిశాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. గత దాదాపు 2 దశాబ్దాలుగా అయినట్టు మావోయిస్టు పార్టీలో ఉన్నారు. కీలకమైనటువంటి నాయకుడిగా చెప్పొచ్చు. అటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉంటూనే ఈ కూడా ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. దాదాపు 2010 సమయంలో ఒకసారి పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నటువంటి గాజర్ల అశోక్ ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి దాదాపు 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల సంబంధించినటువంటి మారణ హోంలో కూడా కీలక పాత్ర పోషించిన సమాచారం. అయితే 2 రోజుల క్రితమే ఇతను తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి ఒక సీనియర్ అఫీషియల్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. 2 రోజుల లోపల అధికారికంగా తెలంగాణ పోలీసులు ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించిన గాజర్ల అశోక్ ఏదైతే ఆయన లొంగిపోయారో ఆ లొంగిపోవడాన్ని మీడియాకు వివరించేటువంటి అవకాశం ఉంది. గాజర్ల అశోక్ సోదరుడు గాజర్ల సారయ్య కూడా వరంగల్ లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో చనిపోయారు. మరొక సోదరుడు గాజర్ల గణేష్ ప్రస్తుతం ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నాడు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి పరిస్థితి. చాలా కేసెస్ ఉన్నాయి ఇతని మీద. 20 లక్షల పైగా రివార్డు ఉన్నటువంటి గాజర్ల అశోక్ లొంగిపోవడం అనేది నిజంగానే తెలంగాణ పోలీసులు ఒక పెద్ద విజయంగా దీన్ని చూస్తున్నారు. హరి ఇస్మాయిల్, అయితే అశోక్ లొంగుబాటుకు టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ కు ఏమైనా సంబంధం ఉందంటారా? ఆయనే స్వచ్ఛందంగా లొంగిపోతే దానికి సంబంధం లేదనంటే అనుకోవాలి. పోలీసులు 2 రోజుల సమయం తర్వాత వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టడం ఏ విధంగా చూడాలి మొత్తం ఎపిసోడ్ ని? ప్రస్తుతానికి పోలీసులు ఒకటి మాత్రం చెప్తున్నారు, 1-2 రోజులు ఆయన లొంగిపోయే అవకాశం లేనట్టు పోలీసులు చెప్తున్నారు. అది కూడా ఈ రోజు మార్నింగ్ ఖమ్మం సంబంధించినటువంటి టీఆర్ఎస్ లీడర్లు మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తర్వాత గాజర్ల అశోక్ లొంగిపోయినట్టు వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ ముందుగా ఖమ్మం జిల్లా ఏదైతే గాజర్ల అశోక్ పార్టీ నుంచి దూరం కావడం, పార్టీ నుంచి ఆయన సంబంధాలను తెగిపోవడంతో ఒక విధంగా పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసి ఉంటారా, లేకుంటే పోలీసులు ఏమైనా కిడ్నాప్ చేసి ఉంటారా అతన్ని అనేటువంటి అనుమానంలో ఉండే ఖమ్మం జిల్లాకు సంబంధించి కొంతమంది టీఆర్ఎస్ లీడర్లను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. దాని తర్వాత పోలీసులు కొంత సమాచారాన్ని లీక్ చేశారు. ఆయన లొంగిపోతున్నారు అనేటువంటి ఒక సమాచారం లీక్ చేసి ఇది మావోయిస్టుల వరకు చేరేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆయన అరెస్ట్ ను 1-2 రోజుల్లో, ఆయన లొంగిబాటును 1-2 రోజుల్లో చూపేటువంటి అవకాశం ఉంది. ఒక విధంగా మావోయిస్టు పార్టీ నుంచి ఎప్పుడైతే గాజర్ల అశోక్ లింక్స్ తెగిపోయాయి, ఒక విధంగా ఆయన కాంటాక్ట్ తెగిపోయిందో ఆ తర్వాత కొంత మావోయిస్టు పార్టీ ఆందోళన చెంది టీఆర్ఎస్ లీడర్లను కిడ్నాప్ చేసి ఉంటుందనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ల కిడ్నాప్ పై ఇంకా మావోయిస్టు పార్టీ ఒక లెటర్ అయితే రిలీజ్ చేయాల్సింది. ఇప్పటి వరకు కొన్ని డిమాండ్లు వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి పొజిషన్ ఎక్కడున్నారనేటువంటిది వాళ్ళు రిలీజ్ చేయాల్సి అవుతుంది. బట్ గాజర్ల అశోక్ కేసు వరకు చూస్తే మాత్రం 1-2 రోజుల్లో పోలీసులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డీటెయిల్స్ అనేటువంటి చెప్పే అవకాశం కనిపిస్తుంది. హరి, అంటే ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయా? లొంగిపోయిన అంటే అదుపులోకి తీసుకున్న ఈ టీఆర్ఎస్ నేతలు కానీ లొంగిపోయిన అశోక్ కానీ దీనికి సంబంధించి ఏమైనా సమాచారం అందించే అవకాశం ఉందంటారా? తెలంగాణ ఇంటెలిజెన్స్ లో ఒక కీలకమైనటువంటి ఆఫీసర్ ఒక మాట చెప్పారు, 1-2 రోజుల్లో ఆయనకు సంబంధించి లొంగిపోతారు, ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేటువంటి ఒక మాట మాత్రం చెప్పారు. దీన్ని బట్టి ఆల్రెడీ 1-2 రోజుల క్రితమే గాజర్ల అశోక్ లొంగిపోయినట్టు మాత్రం తెలుస్తోంది. ఇక ఖమ్మం సంబంధించిన లీడర్ల వరకు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కూలింగ్ అయితే ప్రస్తుతం జరగట్లేదు. మావోయిస్టు పార్టీయే వాళ్ళను విడుదల చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో కనిపిస్తుంది. ఇప్పటివరకైతే ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం తమ వారికి ఎటువంటి హాని చేయకూడదు, విడుదల చేయాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. మావోయిస్టు నేత జగన్ తన లేఖలో కూడా కొన్ని డిమాండ్లు పెట్టారు. ప్రధానంగా దండకారణ్యం ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయకూడదు, ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులను శిక్షించాలి, ఇటువంటి కొన్ని డిమాండ్లు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు. స్పందన కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే ఇస్మాయిల్.